హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తానని చెప్పినటువంటి పథకాల గురించి, అవి ఎప్పుడు ఇస్తారు, అసలు ఏంటి ఆ యొక్క పథకాలని అనే పూర్తి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో మీతోని పంచుకోవడానికి రావడం జరిగింది. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూస్ఫుల్ వీడియో మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం వీడియో టాపిక్ విషయానికి వచ్చినట్టయితే, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, వీరంతా కూడా పెట్టిన ప్రతి సభలో కూడా కొన్ని హామీలనైతే ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ప్రస్తుతానికి 11 నెలలు పూర్తి కావస్తుంది. డిసెంబర్ నెలలో వాళ్ళు సంవత్సరం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది అధికారాన్ని చేపట్టి. అయితే ఇంతవరకే ఇవ్వాల్సినటువంటి హామీలని నిలబెట్టుకోవడంలో ఈ కాంగ్రెస్ సర్కారు విఫలం అయ్యింది. వీరు చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేది నేను అందులో ముఖ్యమైన ఒక 3 పథకాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే వృద్ధులు, వితంతు, వికలాంగుల పెన్షన్లకి సంబంధించినటువంటి ఒక హామీని అయితే రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వితంతు, వృద్ధుల, ఒంటరి మహిళల పెన్షన్స్ 4,000కు పెంచుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అనుకున్నట్టుగా వారు అధికారాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ పెన్షన్స్కి సంబంధించి పెంచడం కానీ, కొత్త పెన్షన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదు. దయచేసి మా ఛానల్ ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఆ పెన్షన్స్కి సంబంధించినటువంటి విధానం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి 5,000 రూపాయలను 2 విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకాన్ని కొనసాగింపు చేస్తూ దాన్ని 15,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి దాన్ని రైతు భరోసాగా పేరు మార్చడం అయితే జరిగింది. ఇలాంటి 15,000 రూపాయలు కానీ, లేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 రూపాయలని కానీ ఎలాంటి డబ్బుని కూడా రైతులకి ఇవ్వడం లేదు. అసలు రైతులకి రైతు బంధు అనేది ఇవ్వడం లేదు. దయచేసి ఇంత నిర్లక్ష్యంగా రైతులని చూడకండి. ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయంగా ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కొనసాగింపు చేయండి. మీరు చెప్పిన విధంగా ఆ యొక్క రైతు భరోసా నిధులని 15,000 రూపాయలకు పెంచుతూ వారికి ఇవ్వాల్సినటువంటి 2 విడతలు 7,500 ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగ భృతి. ఎవరైతే చదువుకొని వారికి ఎలాంటి ఉద్యోగము, ఆర్థిక స్తోమత లేనటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రభుత్వమే వారికి ఉద్యోగం వచ్చే వరకు సహాయంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పెద్దలంతా కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నిరుద్యోగ భృతి మీద అసలు ఊసే మాట్లాడడం లేదు. ఇలాంటి ధోరణిని మీరు మానివేసి మీరు ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి పెట్టాలని మన ఛానల్ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఇవే 3 విషయాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కళ్యాణలక్ష్మి, తులం బంగారం కానీ, అదేవిధంగా ఇంకా చాలా టాపిక్స్ చాలా రకాలుగా చెప్పినవి, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయం కానీ, ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా త్వరలోనే క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.